విశాఖపట్నం ఇప్పుడు మెట్రో స్థాయి నగరంగా ఎదిగింది. ఇప్పుడు విశాఖ నగరం నలుదిశలా విస్తరించినా దీని ప్రారంభం మాత్రం వన్ టౌన్ ప్రాంతం నుంచే. అసలు విశాఖ అంటేనే వన్ టౌన్ అని ఇక్కడి చరిత్రకారులు చెబుతారు. ఒకప్పటి విశాఖయే ఇప్పుడు వన్ టౌన్గా మిగిలిపోయింది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న కలెక్టరేట్, టౌన్ హాల్, కేజీహెచ్, అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, లైట్ హౌస్, క్వీన్ మేరీ స్కూల్, క్వీన్ విక్టోరియా విగ్రహం ఇవన్నీ వన్ టౌన్ చరిత్రకు ఆనవాళ్లే. కోట వీధి అంటే వన్ టౌన్ ఇది అంటే ప్రతి ఒక్కరు తెలిసిందే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది విశాఖపట్నం. విశాఖపట్నం పెద్ద కార్పొరేట్ సిటీగా మహానగరంగా రూపొందింది. కానీ అప్పట్లో విశాఖపట్నం ఇంగ్లీష్ వాళ్ళ భాషలో వైజాగపట్నం అంటే ప్రజెంట్ ఓల్డ్ సిటీ మాత్రమే. అందుకని మన విశాఖపట్నంలో ప్రాచీన ఓల్డ్ మార్కెట్ అంతా కూడా వన్ టౌనే. వన్ టౌన్ దాటి వచ్చాము అంటే పూర్ణ మార్కెట్, సూపర్ బజార్ దాటి వచ్చామంటే ఇంకా విశాఖపట్నం వదిలేసినట్టే. 1872 పురపాలక సంఘం లెక్కల ప్రకారం వన్ టౌన్ అంటే విశాఖ జనాభా 32,000 మాత్రమే. వన్ టౌన్ మినహా ఇప్పుడు మహానగరంగా ఎదిగిన విశాఖ అంతా కూడా అప్పట్లో అటవీ ప్రాంతం కావడంతో చీకటి పడితే ప్రజలు వన్ టౌన్ దాటి బయటకు వెళ్లేందుకు భయపడిపోయేవారని, కిరోసిన్ దీపాలు, ఒంటెద్దు బళ్లే లగ్జరీగా భావించేవారని చరిత్రకారులు, స్థానికులు చెప్తున్నారు. విశాఖపట్నానికి ఇక్కడ వాళ్ళ రవాణా అయ్యి అంటే ఎడ్ల బళ్ళ మీద గూడ్స్ వెహికల్ వచ్చి డంప్ చేసి ఎడ్ల బళ్ళ మీద రవాణా చేసేవారు. ఒంటెద్దు బళ్ళు మీద రవాణా అయ్యి తెలిసిందే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చరిత్రకారులు చెప్పిన వివరాల ప్రకారం బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో విశాఖకు వచ్చిన కొన్నేళ్లకు వన్ టౌన్ ప్రాంతంలో 1858లో వ్యాపారులు, జమీందారులు మున్సిపల్ వాలంటరీ అసోసియేషన్ పేరుతో ఒక సంఘంగా ఏర్పడ్డాయి. ఇది 1865లో మున్సిపల్ కమిషన్గా, 1884లో కౌన్సిల్గా మారింది. అలా క్రమంగా వన్ టౌన్ ఏరియా అభివృద్ధి మొదలైంది. రీడింగ్ రూమ్, టౌన్ హాల్, టర్న్అవుట్ సౌత్రీ, మనం ఏవియన్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, ప్రెజెంట్ కలెక్టరేట్ ఇవన్నీ కూడా అంటే ఈస్ట్ ఇండియా పాలనలో, ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో మన జమీందారుల సపోర్టుతో కట్టినవన్నీ కూడా ప్రాచీన విశాఖపట్నం అనబడే ప్రజెంట్ ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైనవి. అప్పట్లో విశాఖపట్నం అంటే ప్రజెంట్ రామకృష్ణ బీచ్కి, ఓల్డ్ టౌన్కి మధ్యలో ఆ పైకి ఉన్న నగరం అంతా విశాఖపట్నం. ఆర్కే బీచ్కు, వన్ టౌన్కు మధ్య ఉన్న 1923 నాటి కేజీహెచ్, 1913లో ప్రారంభమైన కలెక్టరేట్, 1935 నాటి పూర్ణ మార్కెట్, కురుపాం మార్కెట్, 1878 నాటి ఏవియన్ కళాశాల, సీహార్స్ జంక్షన్ వంటివి అప్పటి విశాఖలో ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ఇప్పటికీ ఇవి కొనసాగుతున్నాయి. అంటే బ్రిటిష్ స్థావరం ఎక్కడైతే ఉందో టౌన్ హాల్ అక్కడే ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ అక్కడే ఉంది, వాళ్ళు చదువుకునే కాలేజీ, వాళ్ళు చదువుకునే స్కూల్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అందుకని నగరం అక్కడ మట్టుకే పరిమితం. దాన్ని వైజాగ్ పటం అనేవారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే పూర్ణ మార్కెట్ కోసం చెప్తుంటారు. అంటే అటువంటి పెద్ద మార్కెట్ అండి. దాని పేరు సత్తాన్ వరంలో వదలబెట్టాయి మార్కెట్. పూర్ణ మార్కెట్ ఉంటుంది. అంటే కూరగాయలు కానీ అందులో పందుకోసం సందుంటుంది. అంటే పుట్టిన సినిమా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర చరిత్ర వరకు కావాల్సిన ప్రతి ఒక్క వస్త్రం కూడా పందుకోల సందులో దొరుకుతుంది. వీటి కూడా అదొక సామ్రాజ్యం, వస్త్ర సామ్రాజ్యం. విశాఖ వన్ టౌన్ ఏరియాలోనే భారతదేశ తొలి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజెంట్ కాస్టల్ బ్యాటరీ ఉంది కదా, అంటే రామకృష్ణ బీచ్కి, గోకుల్ పార్క్ ఆ ఏరియాకి బీచ్ అక్కడ మాత్రమే. అంటే 1780లో అంటూ ఉండడం కాదు, అది చారిత్రక నేపథ్యంలో కరెక్ట్ అయిన మాట. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ లండన్ ఆర్కైవ్స్లో, వాళ్ళ రికార్డ్స్లో మొట్టమొదటిసారి సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూట్ని అన్న పదం వాడింది విశాఖపట్నానికి మాత్రమే. వన్ టౌన్ ఏరియాలో గుడి, చర్చి, మసీదు అన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే ఇళ్ల మధ్యలోంచి వెళ్లిపోతున్నట్లు కనిపించే కన్వేయర్ బెల్ట్, 1903 నాటి లైట్ హౌస్, బ్రిటిషర్లు కట్టించిన పాఠశాలలను వన్ టౌన్ ఏరియాలోనే చూస్తుంటే బ్రిటిష్ కాలానికి వెళ్ళినట్లు అనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. చర్చిలకు కానీ, స్కూల్ కానీ, పురాతన కట్టడాలు కానీ, టౌన్ హాల్ కానీ, తర్వాత కన్వేయర్ బెల్ట్ కానీ, పోర్ట్ నుంచి వెళ్ళే కన్వేయర్ బెల్ట్, ఆ పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ తర్వాత కొండ వరకు ఉండే కన్వేయర్ బెల్ట్ కానీ, తర్వాత పోర్ట్ అంతా కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేది. తర్వాత కొంత మైగ్రేట్ అయింది. కానీ ఎప్పటికీ కూడా వన్ టౌన్. ఆ పర్వతంలో 3 మతాలకు చెందిన దేవాలయాలు ఉన్నాయి. దాన్ని రోల్ హిల్ చర్చ్ అని అంటుంటారు. పైన చర్చ్ ఉంటుంది, క్రైస్తవులకు చెందింది. మధ్యలో మహమ్మదీయులకు చెందినటువంటి మసీదు ఉంటుంది.
కింద హిందువులకు చెందినటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర గుడి ఉంటుంది. అంటే ఇటువంటి ప్రత్యేకతలు ఎక్కడ ఉండవండి, కేవలం వన్ టౌన్ చెందిన ఒక ప్రత్యేకత. ఓడరేవు ఉండటంతో పాటు వాల్తేరు రైల్వే డివిజన్ కూడా రావడంతో విశాఖ అభివృద్ధి ఊపందుకుందని విశ్లేషకులు అంటున్నారు. నగరం ఎంత విస్తరించినా వన్ టౌన్ ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. విలక్షణాలు సంతరించుకున్న నగరం ఒక కుగ్రామంగా ఉన్నది, బెస్తపల్లిగా మారింది, వర్తక వాణిజ్య కేంద్రంగా మారింది జమీందారుల పాలనలో. ఆ తర్వాత వచ్చిన మార్పుల వల్ల ఒక మహానగరంగా. దీనికి కారణం ఏంటంటే విశాఖపట్నం ఉన్న నైసర్గిక స్వరూపం. అది కూడా పాత ఓల్డ్ టౌన్కే చెందుతుంది. డాల్ఫిన్ తీరరేఖ ఎక్కడైతే విస్తరించి ఉండడమో అదే కారణం.